ఇదేం జరగదండి. నేను ఈ మాట నాకు తెలుసు. ఆయన ముందు నుంచి ఇది వినిపిస్తూ ఉంది. అంటే ఆయన ఏ రోజైతే బీ ఫామ్ మీద సంతకం చేస్తాడో ఆ రోజు ఆయన అనర్హుడైపోతాడని ఒక వాదన. ఓకే. ఏమి ఆయన నిన్న ప్రకటన కూడా చేశాడు. నేను ఎన్నికల్లో గెలిస్తే రాజీనామా చేస్తాను, అప్పటి వరకు నేను చేయనని ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన వాస్తవికమైందే. ఎందుకంటే అనర్హత చట్టం అనేది ఏం చెప్తుందంటే, వాళ్ళు క్రిమినల్గా అనెక్డోట్స్ ఉండి వాళ్ళకి ఏదైనా శిక్ష, క్రిమినల్ పనిష్మెంట్ ఏదైనా వస్తే వాళ్ళ అర్హత పోతుంది. అది కూడా కాలపరిమితి ఉంది, 6 నెలలకు మించో 2 ఏళ్లకు వరకు. దట్ వీ హ్యావ్ టు రెఫర్ అనుకోండి. టైం పీరియడ్ ఆఫ్ ది కన్విక్టెడ్ పీరియడ్ను బట్టి అనర్హత వస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా మిగిలిన ఏది ఆటోమేటిక్గా రాదండి. ఓకే. ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా కొన్ని రోజుల కింద అనర్హుడిగా ప్రకటించి మళ్ళీ చక్కదిద్దారు. ఎందుకు? పరువు నష్టం కేసులో కింద శిక్ష పడింది కాబట్టి. ఆ శిక్షను హైకోర్టు, సుప్రీంకోర్టు సస్పెండ్ చేయడంతో ఆయనకు మళ్ళీ సభ్యత్వం వచ్చేసింది. ఇప్పుడు అనర్హత చట్టం అనేది ఫిరాయింపుల చట్టం నిజానికి, ఇది అంతే కదా. ఈ పార్టీ తరఫున ఎన్నికై ఆ పార్టీ తరఫున పోటీ చేయడం ఫిరాయింపుల చట్టం 10th షెడ్యూల్ అనుకుంటే, దాన్ని అమలు జరపాల్సింది స్పీకర్. ఓన్లీ స్పీకరు ఈయన ఫలానా కారణం వల్ల అయ్యాడు అని ప్రకటించే వరకు ఎవరు అనర్హులు కాదు. అసలు అది కాదు వర్మ, మీ సీటుకు మీరు రాజీనామా చేస్తే కూడా, మీ సీటుకు మీరు ఫార్మాట్లో రాజీనామా చేస్తే కూడా స్పీకర్ ఆమోదించే వరకు మీరు సభ్యులే. అవును, కరెక్ట్. అలాగే అయింది కదా గంటా శ్రీనివాస్కి అయింది అదే కదా. చాలా ఉన్నాయి అలాంటి ఎగ్జాంపుల్స్. తెలంగాణ యాజిటేషన్ జరుగుతున్నప్పుడు రాజీనామాలు చేసిన చాలామంది ఒప్పుకున్న వాళ్ళేమో అయ్యారు, కానీ వాళ్ళు మళ్ళీ సభ్యులుగా కొనసాగారు. అందుకని దానో నాగేందర్ కూడా ఇప్పుడు అక్కడ సంతకం పెట్టగానే అనర్హుడైపోడు. అంటే ఇక్కడ పరిస్థితి వేరు కదా సార్. ఆయన అది అందులో కొనసాగుతూ ఉండగానే మళ్ళీ ఎంపీకి వెళ్ళి అలా అవుతుందా? నేను చెప్తుంది అదే. దీని మీద ఎవరన్నా స్పీకర్కు పెట్టాలి. స్పీకరు నేను దానో నాగేందర్తో మాట్లాడతాను, లేకపోతే పరిశీలిస్తాను పత్రిక పేపర్స్ అని చెప్పొచ్చు. ఇలా ఒక 2 నెలల పాటు కాలక్షేపం 6 నెలలు చేయొచ్చు, 5 ఏళ్ళు కూడా చేయొచ్చు. 5 ఏళ్ళు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. టీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్ కలుపుకున్నప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ అప్పుడు కానీ ఇంకొకప్పుడు కానీ ఒకటేనండి. అనర్హత ఫిరాయింపుల చట్టం 10th షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్ను స్పీకర్ మాత్రమే నిర్ణయించాలి. కోర్టు కూడా ఏం చేయలేదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం సరైందా కాదా కోర్టు చెప్పొచ్చు. అంటే స్పీకర్ ఓకే ఇప్పుడు తీసుకునే పరిస్థితి ఉండదు, స్పీకర్కి అవసరం లేదు. సరే, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ పోటీకి వెళ్ళిన తర్వాత అందులో ఓడిపోతే ఈయన కంటిన్యూ అవ్వచ్చా? అవ్వచ్చు. అదే కదా, గెలిస్తే రాజీనామా చేస్తానని అంటుంది. అదే ఓడిపోయాడు అనుకోండి, అసలు ఇవేమి ఉండవు కదా అప్పుడు. ఇంకా కాబట్టి ఒక రాజ్యాంగ పరంగా ఒక పదవిలో కొనసాగుతుండగా ప్రజల నుంచి ఓటు సంపాదించుకుని గెలిచిన వ్యక్తి అది కంటిన్యూ చేసుకుంటాను, ఇంకొక ట్రైల్ వేసి అక్కడ ఫెయిల్ అయితే ఇది చేస్తాను, లేకపోతే అక్కడ సక్సెస్ అయితే దీనికి రాజీనామా చేస్తాను అండంలో ఉన్న ఏం టెక్నికల్ ఇష్యూ ఉన్నదా అన్న చాలా మందిలో వస్తున్న అనుమానం. ఇది గతంలో ఏదైనా జరిగిందా? ఇప్పుడు ఈ విధంగా గతంలో ఎలా జరిగిందా సార్? ఈ విధంగా కాదు, కానీ గిరిధర్ గోమాంగ ఒరిస్సా ముఖ్యమంత్రి, ఆయన సేమ్ పార్టీయే, కానీ ఆయన పార్లమెంట్ సభ్యుడు. అధిష్టానం చెప్పిందని ఆయన ఒరిస్సాకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యాడు. అవును. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వాజ్పేయి ప్రభుత్వం మీద జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో ఓటేసాడు ఆయన. ఓకే. అసలు ముఖ్యమంత్రి వచ్చి పార్లమెంట్లో కూర్చోవడం ఎలా సంభవం? కూర్చోవడమే కాదు, ఓటు కూడా వేసాడు. ఎందుకు ఓటేసాడంటే 6 నెలల్లో ఎన్నిక అవ్వాలని ఒక ఇదే ఉంది కదా. ఆయన ఇంకా అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. ఓకే. ఆయన ముఖ్యమంత్రిగా ఫంక్షనింగ్ ఇంతకంటే ఎంత సీరియస్ చూడండి. ఆయన ముఖ్యమంత్రిగా ఫంక్షన్ అవుతున్నప్పటికీ కూడా నేను ఇంకా శాసనసభకు ఎన్నిక అవ్వలేదు, ఇప్పటికీ నా సభ్యత్వం రాజ్యాంగపరంగా పార్లమెంట్తోనే ఉంది. సేమ్ ఒక విధంగా దానో నాగేందర్ కేసుకు దానికి ఒక సిమిలారిటీ ఉంది. నేను ఇంకా పార్లమెంట్కి ఎన్నిక కాలేదు, అసెంబ్లీకి ఎన్నిక కాలేదు, ఐ స్టిల్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సో ఐ కెన్ ఎక్సర్సైజ్ మై ఓట్ అన్నాడు ఆయన. స్పీకర్ని అడిగారు అప్పుడు, ఆయన వేసిన ఓటు చెల్లుతుందా లేదా అని. స్పీకర్ పరిశీలించి చెల్లుతుంది అన్నట్టు. ఆ ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. ఓకే. అంటే నాట్ ఓన్లీ ఇటువంటిది ఉదాహరణ రావటమే కాదు, దేశ చరిత్రలో రాజకీయ మార్పులో కూడా అది ఒక ప్రభావం చూపించింది. ఇప్పుడు దానో నాగేందర్ సమస్య కూడా అంతే. ఆయన పార్లమెంటుకు వేరే పార్టీ తరఫున ఎన్నికైతే కదా ఇక్కడ అనర్హుడు అవుతాడు. పోటీ చేయడానికి చేస్తే చేయొచ్చు, అయితే నైతికంగా చేయొచ్చా? ఒక పార్టీ తరఫున అది ఇది అంటే
నైతికం ఏముంది, నేను ట్రై చేస్తున్నాను అంటాడు. స్పీకర్కి కావాలి, స్పీకర్కి లెటర్ పెట్టుకోండి అంటాడు. ఓకే. ఇప్పుడు కోర్టు కూడా స్పీకర్కు నోటీస్ పంపిస్తుంది. నోటీస్ కానీ లేదా ఏదేదో లెటర్ కమ్యూనికేషన్ కానీ పంపిస్తుంది. మా ముందుకు ఇలా కేసు వచ్చింది, మీరు తొందరగా నిర్ణయం